నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఉగాది అనగానే అందరూ పంచాంగం వింటూ ఉంటారు. మరి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరానికి ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలని దేవి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు వేలూరి రవికిరణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. మరి ఉగాది వచ్చేసింది. ఈ క్రోధినామ సంవత్సరానికి ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధి అంటే కోపము. ఓకే. అంటే ఈ సంవత్సరంలో జాతక ఫలాలు చూసుకున్నట్లయితే సంవత్సర ఫలాల్లో నవనాయకులు అని 9 నాయకులు ఉన్నారు మనకి. ఈ నవనాయకుల్లో పాపులకి ఆధిపత్యము 7 నాయకులకి పాపులకి ఆధిపత్యం వచ్చింది. అంటే 4 ఆధిపత్యాలు శనికి, 3 ఆధిపత్యాలు కుజుడుకు, 1 ఆధిపత్యం గురుడుకు, 1 ఆధిపత్యం చంద్రుడుకు. ఇట్లా నవనాయకుల్లో 7 ఫలాలు పాపగ్రహాలకు రావటం వల్ల కొంచెం పరిస్థితులు కొంచెం విపరీతంగా వస్తూ ఉంటాయి. అందువల్ల అనుకూల పరిస్థితులు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా క్రోధి అంటే కోపము. అంటే మానవులు సహజంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అరిషడ్ వర్గాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇందులో భాగంగానే ఈ క్రోధము అనేది జయించాలి. ఈ క్రోధం అనేది మామూలుగానే ఎవరైనా ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే దాని మీద కోపపడటము, రివర్స్గా మాట్లాడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి క్రోధినామ సంవత్సరంలో అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పంచాంగకర్తలు ఈ యొక్క జ్యోతిష్యంలో ఏ రాశుల్లో ఏ ఫలాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని క్రోడించి ఇందులో భాగంగానే ఈ యొక్క 12 రాశులు ఏ రాశులకి ఏ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతోంది. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? మేషరాశి అధిపతి కుజుడు అవటం వల్ల కుజుడు రాజు, నవనాయకుల్లో రాజు ఆధిపత్యం రావటం వల్ల మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజం 4, అవమానం 3గా పరిగణించబడుతోంది. అయితే అశ్విని, భరణి, కృత్తిక పాదము, కృత్తిక 1 పాదం వరకు కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉంటాయి. అయితే మేషరాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ద్వితీయంలో గురుడు ఉండడం వల్ల అఖండ విద్య, సకల విద్యల్లో కూడా రాణింపు, అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది ఈ సంవత్సరం ఏర్పడుతుంది. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గురుడు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఏవైతే ఉద్యోగం చేయాలనుకుంటారో ఆ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం, మంచి ఉద్యోగాలు పొందటము అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహం కాని స్త్రీ పురుషులకు గ్రహానుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మంచి శుభవార్తలు వింటారు. ఖచ్చితంగా సత్సంతాన ప్రాప్తి అనేది కలిగి తీరుతుంది. ఇంకా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారానికి అధిపతి కుజుడు, అటువంటి రాశ్యాధిపతి కుజుడు అవ్వటం వల్ల నవనాయకుల్లో రాజు కుజుడు అవ్వటం వల్ల వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా చాలా సమృద్ధిగా ఉంటాయి. ఏ వ్యాపారం చేసుకున్నా సరే ఆ వ్యాపారస్తులందరూ కూడా చక్కగా అధిక లాభాలు కైవకరాలు చేయడం ద్వారా అధిక ధన లాభాలు కలిగి చక్కగా వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారంలో లాభాలు గడిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ స్టాక్ మార్కెట్ కూడా వ్యాపారాలు బాగుండటం వల్ల అనుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్కి అధిపతి కుజుడు. ఎందుకంటే కుజుడు అనుకూలిస్తేనే భూ వ్యవహార కారకుడు కుజుడు, అన్ని అనుకూలాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత అనేది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటుంది. ఈ రాశి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో అధిక ధనలాభాలు ఆర్జించడం అది జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ద్వాదశంలో రాహు సంచారం ఉంది. ద్వాదశ రాహు సంచారం వల్ల కొంచెం అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయంగా ఉంటారు. అట్లాగే వ్యవసాయం కూడా ఎర్రధాన్యాలు ఎక్కువగా పండుతూ ఉంటాయి. 2 పంటలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా పండుతాయి. త్వరలో వ్యవసాయదారులు కూడా చక్కటి సమయంలో మంచి కోత కోయటం ద్వారా మంచి దిగుబడి రావడం ద్వారా వ్యవసాయంలో కూడా మంచి లాభాలు ఆర్జించడం అది జరుగుతుంది. ఇంకా చెప్పాలనుకుంటే మనకి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల రాజు కుజుడు అవడం వల్ల రాజకీయం కూడా ఈ రాశి వారికి అనుకూలతగానే ఉంది. ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉంటారో ఈ రాశిలో ఉండేవారు ఖచ్చితంగా వాళ్ళు మంచి పదవులు పొందడము, అలాగే మంచి ఓట్ బ్యాంకింగ్ రావటము, వచ్చే ఎలక్షన్స్లో విజయం సాధించడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. రాజకీయ పరంగా కూడా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
కోర్టు సమస్యలతో ఎవరైనా ఉన్నారంటే ఈ కోర్టు వ్యవహారాలు కూడా ఈ రాశి వారికి కొంచెం అనుకూలతలు అవి వస్తాయి ఈ సంవత్సరం. ఎందుకంటే గతంలో ఇబ్బందులుగా ఉన్నవారు, కోర్టు సమస్యలతో ఉన్నవారు, కోర్టు సమస్యలు కూడా అనుకూలత అనేది ఖచ్చితంగా వస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ద్వాదశంలో రాహు సంచారం ఒకటే ఈ రాశికి ఇబ్బందిగా ఉంది. శని ఏకాదశంలో సంచారం, పాపగ్రహం ఏకాదశ సంచారం వల్ల శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహుకి మనం పరిహారం చేసుకోవటము, మంగళవారం నియమాలు పాటించడము, మంగళవారం నాడు చక్కగా అభిషేకం చేయించుకోవటము, రాహుకి జపం చేయించుకోవటము, ఇది చేయటం ద్వారా రాహుకాల దీపం, రాహుకాల పూజ చేసుకోవటం ద్వారా ఈ యొక్క రాహు సమస్యల నుంచి అధిగమించి చక్కగా నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అనుకూల ఫలితాలు ఎప్పుడైతే ఉంటాయో 10 మంది దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి ఈ నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దృష్టి నివారణ కోసం ప్రతి శుక్రవారం కూడా నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు దండగా గుర్చి అమ్మవారి దగ్గర పెట్టి అష్టోత్తర పూజ చేయించి ఇంటికి కట్టుకోవడం ద్వారా నరదృష్టి దోషాలు తొలగిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ రాశివారి నియమాలు పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా అనుకూల పరిస్థితులు వచ్చి సుఖంగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అయితే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు అనేవి ఉన్నాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే గతంలో కంటే కూడా చదువుకునే పిల్లలు ఖచ్చితంగా మంచి ర్యాంక్స్తో మంచి విద్యలో మంచి రాణింపజేరి జ్ఞాపకశక్తి ఉండి మర్చిపోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణతలో ఉండడానికి ఆస్కారం అది ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగంలో స్థిరపడటం, మంచి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వటము, అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే విదేశాలకు ప్రమోషన్స్ రావటము, విదేశీయానము, అలాగే వీసా ప్రయత్నాలు చేసుకున్న వారు ఎవరైనా ఉన్నా వీసాలు రావటము, ఇట్లాంటివన్నీ ఉద్యోగపరంగా గురుడు జన్మల్లో ఉన్నాడు కాబట్టి రాహుకేతువులు ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. ఈ రాహుకేతువులు అనుకూలంగా ఉంటే విదేశీయానం త్వరితంగా జరుగుతుంది. అందువల్ల వృషభ రాశి వారికి విదేశీయానాలు, విదేశాల్లో స్థిరపడాలన్నా, విదేశాల్లో చదువుకోవాలన్నా, అట్లాగే ఈ ఉద్యోగపరంగా విదేశాలకు ప్రమోషన్స్పై వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క విద్య, ఉద్యోగం 2 కూడా అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే వ్యవసాయ రంగం కూడా 2 పంటలు కూడా మంచి దిగుబడి రావటము, ఎర్ర పంటలు ఎక్కువగా పండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎర్రధాన్యాలు పంట ఎక్కువ పండుతాయి కాబట్టి ఈ వర్షం కూడా చక్కగా అనుకూలంగా పడటం వల్ల ఖచ్చితంగా పంటలు మంచి దిగుబడి రావటము, వ్యవసాయదారులందరూ కూడా లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ఈ శుక్రుడికి సంబంధించి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలు అవన్నీ కూడా ఖచ్చితంగా మంచి అనుకూలతలుగా ఉంటాయి. అంటే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు భోగభాగ్య ఐశ్వర్యకారకుడు. అందువల్ల ఎక్కువ భోగాలు అనుభవించాలంటే, ఎక్కువ భోగాలంటే మంచి వాహనాలు కొనుక్కోవడం, ఇలాంటి మంచివి ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట ఎక్కువగా. ఇంకా కిరాణా వ్యాపారం, నిత్యం జరిగేటువంటి వ్యాపారం కూడా శుక్రుడు అనుకూల కారకుడు కాబట్టి ఈ కిరాణా వ్యాపారం, అలాగే సూపర్ మార్కెట్ వ్యాపారాలు అవన్నీ కూడా బాగుంటాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్లయితే శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేట్లో ఇదివరకు కంటే కూడా కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులు శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల, శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల జన్మ రాహువు, జన్మంలో గురుడు ఉన్నాడు ఈ రాశికి. ఈ జన్మ గురుడు వల్ల అనుకూలతలు అనేవి ఉన్నాయి. అట్లాగే ఇంకా ఏమిటంటే వివాహం కాని స్త్రీ పురుషులు కూడా మంచి సంబంధాలు రావటము, మంచిగా వివాహాలు అవి కుదరటం అది జరుగుతుంది. అట్లాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ సంవత్సరం మంచి సంతానం, సత్సంతానం, ఆడపిల్ల సంతానం కలిగే యోగాలు ఎక్కువ ఉన్నాయి ఈ రాశి వారికి. ఒక 70% వరకు ఖచ్చితంగా ఆడపిల్ల సంతానం కలుగుతుంది ఈ రాశికి ఈ సంవత్సరం. మిగతా 30% వాళ్ళ లగ్నాలను బట్టి, లగ్న బలాలను బట్టి మగపిల్లవాడి సంతానం అది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలనుకుంటే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు స్టాక్ మార్కెట్కి అధిపతి. అందువల్ల శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల స్టాక్ మార్కెట్లో మంచి దిగుబడి రావటము, అది మంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలు ఆర్జించడం అది జరుగుతుంది. స్టాక్ మార్కెట్ కూడా చాలా బాగుంది
ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఎందువల్ల అంటే అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఆరోగ్యం కొంచెం ఉదర సంబంధమైన బాధలు అలాంటివి ఒకటి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించి ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించాలంటే తగు జాగ్రత్తలు తగు పరిహారాలు చేసుకున్నది మాత్రం చేతనే చక్కగా వీళ్ళకి బాగుంటుంది. అలాగే జన్మగురుడికి అష్టమ కుజుడికి ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి వీటిలోన్నిటికి పరిహారాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే సినీ రంగం కూడా శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల సినీ రంగం కూడా చాలా బాగుంటుంది. చక్కగా సినిమాలు అవన్నీ కూడా సూపర్ హిట్ అవ్వడము, మంచి పేరు ప్రఖ్యాతులు గడించడము, డైరెక్టర్స్ వాళ్ళందరూ పేర్లు తెచ్చుకోవటము ఇట్లా జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాశి వారికి. సినీ పరిశ్రమగా చూసుకున్నట్లయితే అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం ఈ వృషభ రాశికి అనుకూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అష్టమ గురుడు, అష్టమంలో కుజుడికి జన్మంలో గురుడికి వీళ్ళిద్దరికీ జపాలు చేసుకున్నట్లయితే జపశాంతి చేసుకుని వాళ్ళ కుజుడికి కందులు దానము, గురుడికి శనగల దానము ఇవ్వటము, ఆ కుజగురులకు జపాలు చేయడం ద్వారా వీళ్ళు ఇంకా మంచి స్థానంలోకి వెళ్ళి ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? మిథున రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజభుజం 3, అవమానం 6. అయితే అవమాన భారం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అయితే ఆదాయం ఎంతైతే వస్తుందో వ్యయం కూడా అలాగే సమానంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాశిలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ద్వాదశంలో గురుడు ఉన్నాడు. ద్వాదశ గురు సంచారం వల్ల వ్యయస్థానంలో గురుడు ఉండడం వల్ల విద్యార్థులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చదువుల విషయంలో కొంచెం ఆటంకాలు ఏర్పడటము, అట్లాగే విదేశీయానం, ఎవరైనా ఉద్యోగస్తులు చేసేవాళ్ళు విదేశాల్లో స్థానచలనం అంటే ఇక్కడ నుంచి వేరే ఉద్యోగంలోకి మారటం కానీ ఖచ్చితంగా ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ద్వాదశ స్థానంలో గురు సంచారం అనేది కొంచెం ఒకటి ఇబ్బందిగా ఉంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కొంచెం పర్వాలేదు, అయినప్పటికీ కూడా విద్యార్థులు కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా అయితే ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అయితే విదేశాల్లో అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం అది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి కూడా. అందువల్ల రాహుకేతు అనుకూలత వల్ల ఖచ్చితంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, వీసాలు అనుకూలించడం ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి చాలా శుభమైన కాలం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం. ఎందువల్లంటే వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరేయడానికి అన్ని రంగాల్లో కూడా ఈ రాశికి బుధుడే అధిపతి అవ్వడం వల్ల, బుధుడు మంచి స్థానంలో ఉండడం వల్ల సత్ఫలితాలు, మంచి క్రయ విక్రయాలు జరిగి వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే వీరు తెలివితేటలతో వ్యాపారం చేసేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వారు. అందువల్ల బుధుడు అధిపతి అవ్వడం వల్ల మాటతో అవతల వారిని కొనే కస్టమర్ని ఈజీగా పడగొట్టడము, దాని ద్వారా భూమి క్రయ విక్రయాలు చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి నిర్ణయం తీసుకునే యొక్క శక్తి బుధుడు వల్ల వస్తుంది. దానివల్ల ఏమిటంటే ఏవైతే షేర్లు లాభాలు ఆర్జిస్తారో అనే విషయం తెలుసుకుని దాంట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వీళ్ళు ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్ కూడా మంచి లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అట్లాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి మంచి ఆశాజనకంగా ఈ సంవత్సరం మంచి శుభవార్తలు విండి సత్సంతాన ప్రాప్తి. మహావిష్ణువు అధిపతి రాశికి, రాష్ట్రకి అధిపతి మహావిష్ణువు కాబట్టి మగపిల్లవాడి సంతానం కలిగే యోగాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా మంచి అనుకూలతగా ఉంటుంది. ఎందువల్ల అంటే భూముల విషయంలో చూసుకున్నట్లయితే కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశికి. కుజ అనుకూలత వల్ల భూ వ్యవహారాలు, ఈ వ్యవసాయం పంటలు బాగా పండడం, ఎర్రధాన్యాలు బాగా పండడం అది జరుగుతుంది ఖచ్చితంగా. సినిమా రంగంగా చూసుకున్నట్లయితే ఎవరైతే సినిమాలు ఇస్తారో సినిమాల వాళ్ళు కూడా చక్కగా హిట్లు అవ్వటము, మంచి పేరు ప్రఖ్యాతులు గడించడం అది జరుగుతాయి ఈ రాశి వారు. మిథున రాశి ఈ రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రాజకీయంలో పోటీ చేస్తున్నారో రాజకీయంలో ఖచ్చితంగా విజయం సాధించడము, అలాగే జనుల యొక్క మన్నన పొందటము. ఎందుకంటే వాక్చాతుర్యం రావడం ద్వారా బుద్ధి ద్వారా ఏమిటంటే ఆలోచన శక్తి ఇస్తాడు. ఎక్కడ ఎలా మాట్లాడితే జనులు ఏ రకంగా ఆకర్షించబడతారనే విషయాన్ని గ్రహిస్తారు వీరు. దాని ద్వారా ఈ రాజకీయ పరంగా కూడా మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళడము, మంచి పేరు తెచ్చుకోవడము ఇట్లాంటివన్నీ జరగడం ద్వారా ఓట్ బ్యాంకింగ్ అని బాగుండి రాజకీయంలో
విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ రాశి వారికి ఎక్కువ నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే బుధుడు మంచి స్థానంలో ఉండడము, మిగతా గ్రహాలు అనుకూలత ఉండడం వల్ల ఈ నరదృష్టి వల్ల అన్ని రంగాల్లో బాగుండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా 10 మంది కళ్ళు వీళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి. దానివల్ల నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు, మంగళవార నియమాలు పాటించడం, అట్లాగే ద్వాదశంలో గురుడు ఉండడం వల్ల గురువారి నియమాలు పాటించడము, గురుడికి జపం చేయించుకోవటము, అలాగే శనగలు దానం ఇవ్వటము, ఇవి చేయడం ద్వారా ఈ యొక్క గురుగాలం పుంజుకుంటుంది. అట్లాగే ఈ నరదృష్టి పోవాలంటే మంగళవారం నియమాలు పాటించి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా 21 వడమాల ఆంజనేయ స్వామికి వేయడం ద్వారా వీళ్ళకి ఆ నరదృష్టి నుంచి బయటపడి చక్కగా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ గ్రహానుకూలత ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ద్వాదశంలో గురుబలం తక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి తగు జాగ్రత్తలు వహించడం, ఈ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు వహించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలుగా ఉంటాయి. ఎవరైతే కోర్టులో కేసులు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి గ్రహానుకూలత ఉండడం వల్ల కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం అనుకూలంగానే వస్తాయి. ఒక 70% వరకు కోర్టు సమస్యల నుంచి బయటపడే యోగాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో. ఈ కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు బాధలు ఎప్పుడు తొలగిపోతాయని బాధపడే వారికి మిథున రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినట్లయితే నరదృష్టి అధికంగా ఉండటము, ద్వాదశంలో గురు సంచారము, ఈ రెండే ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి వీటి పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి అనుకూల యోగాలు ఉన్నాయి. మిథున రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అవడం వల్ల కొన్ని అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నవనాయకుల్లో చంద్రుడు కూడా ఈ పంటలకు అధిపతి చంద్రుడే అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశికి పంటలు వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క ఆదాయం వచ్చి 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే అష్టమంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంతగా బాధించడు. ఎందువల్ల అంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మిగతా గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ఒక్క శని అనుకూలత అనేది పెద్దగా ఇబ్బంది బాధించదు. మిగతా అన్ని అనుకూలతలే ఉంటాయి ఈ రాశి వారికి. ఇంకా చెప్పాలి అనుకుంటే విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు యోగకారకుడుగా ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో మంచి చదువు చదవటము, ఉత్తీర్ణతలో పాస్ అవటం అది జరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు చక్కగా మంచి ఉద్యోగం సాధించడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, ఏదైతే ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి అనుకున్న, ఎందుకంటే ఒక 10 ఇంటర్వ్యూలకు వెళ్తే 10 వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు రావు, అనుకోకున్న ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అనుకున్న ఉద్యోగం ఏదైతే అనుకుంటారో ఆ ఉద్యోగానికి వచ్చే అవకాశం అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే వివాహపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం మంచి సంబంధం రావటము, సత్సంబంధం వచ్చి చక్కగా మంచి వివాహం జరగడము, అలాగే సంతానంతో ఇబ్బందులు సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఎందువల్ల అంటే గ్రహాల అనుకూలత బాగుంది. అష్టమంలో శని ఒకడే ఉన్నాడు, మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి సంతానం అది జరుగుతుంది. వ్యాపారస్తులు మరి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే తారాబల చంద్రబల యుక్తమే అంటాం, దేనికైనా చంద్రబలం చూస్తాం కాబట్టి చంద్రుడు అది అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారం కూడా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే స్టాక్ మార్కెట్ కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి అందులో షేర్లు అవి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి మంచి షేర్లు కొనుక్కోవడం ద్వారా కొంచెం బాగుంటుంది. లేదంటే నష్టాలు చూడవలసి వస్తుంది స్టాక్ మార్కెట్ పరంగా. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమంలో శని ఉండడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు అధిగమించాలంటే శనివారం నియమాలు చేయటము, కొన్ని పాటించడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం అది జరుగుతుంది. అట్లాగే వ్యవసాయం రీత్యా చూసుకుంటే వ్యవసాయం 2 పంటలు అనుకూలంగా, ఎందువలన చంద్రబలం ఉండడం వల్ల 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఎర్రధాన్యాలు ఎక్కువగా పండుతూ ఉంటాయి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అనుకూల ఫలితాలు. ఎందువల్ల అంటే గ్రహానుకూలత ఉంది. అష్టమంలో శని ఒకడే ఉన్నాడు కాబట్టి కొన్ని మోసాలు చవిచూడవలసి వస్తుంది. కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఆ మోసాల నుంచి అధిగమించడం జరుగుతుంది. లేదంటే మాత్రం రియల్ ఎస్టేట్ దారులు కొంచెం మోసపోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే భూమి కొనుగోలు చేయాలనుకునేవారు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే 2-3 రిజిస్ట్రేషన్స్ జరగడం ద్వారా ఇబ్బందులు ఈ రాశి వారు చవిచూడవలసి వస్తూ ఉంటుంది. అందువల్ల
కొంచెం రియల్ ఎస్టేట్ కొనేవారు, క్రయ విక్రయాలు, భూ క్రయ విక్రయాలు చేసేవారు కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది ఖచ్చితంగా. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉందని చెప్పదు. ఎందువల్లంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, గురుడు అనుకూలంగా ఉన్నాడు, గ్రహానుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా రాజకీయ నాయకులు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వరకు పర్వాలేదు. అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా కొంచెం వరకు ఖచ్చితంగా ఒక 50-60% కోర్టు కేసులు కూడా ఈ సంవత్సరం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. అందువల్ల ఆ కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడేవారు కోర్టు వ్యవహారం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి పరంగా చూసుకున్నట్టయితే రాశ్యాధిపతి చంద్రుడు అవటం వల్ల, అష్టమంలో శని ఉండడం వల్ల అదొకటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శనివారం నియమాలు పాటించడము, అట్లాగే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎందువల్ల అనుకూలతలు ఎక్కువ ఉండే వాళ్ళకి ఏమైతే దృష్టి వాళ్ళ మీద ఆకర్షిస్తూ ఉంటుంది. అందువల్ల మంగళవారం నియమాలు పాటించడం, శని నియమాలు పాటించడం ద్వారా వీళ్ళ యొక్క ఆంజనేయ స్వామి దండకం చదవడం, ఆంజనేయ దండకం, అట్లాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం ద్వారా ఒక నరదృష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందువల్ల మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ శనివారం నియమాలు చేయడం ద్వారా శని భగవాను అనుకూలత, వెంకటేశ్వర దీపారాధన ప్రతి శనివారం మానకుండా చేయడం ద్వారా ఆ శని అనుకూలతలు కలిగి చక్కగా ఆ శని అనుకూలత, ఈ యొక్క మంగళవారం దృష్టి అనుకూలతలు అవన్నీ కలిగి సుఖ సంతాలతో ఉంటారని చెప్పవచ్చు. కర్కాటక రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువు గారు? సింహరాశ్యాధిపతి రవి. ఈ సంవత్సరము సింహరాశి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 14, రాజభూజం 2, అవమానం 2. మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమంలో రాహు సంచారం జరుగుతోంది, దశమంలో గురు సంచారం జరుగుతోంది. రాశి ఈ దశమ గురు సంచారము, అష్టమ రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు అవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి కొంచెం జ్ఞాపశక్తి తగ్గడము, పరీక్షల్లో అనుకున్నంత రీతిలో రాణించలేకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు అవి జరుగుతుంటాయి సింహరాశి. అట్లాగే శని కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. శని సప్తమంలో ఉండటం వల్ల సప్తమం స్వస్థానం శనికి, కాబట్టి శని వల్ల అంత ఇబ్బందులు అంత బాధలు అయితే ఏముండవు. కానీ ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి, కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించవలసి వస్తూ ఉంటుంది. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే దశమంలో గురుడు ఉండడం వల్ల అనుకున్న ఉద్యోగాలు అయితే సాధించలేకపోతూ ఉంటారు వీళ్ళు. మంచి ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించాలంటే కొన్ని బలం చేకూర్చుకోవాలి, దైవ బలం చేకూరితే కానీ మంచి ఉద్యోగం అనేది రాదు వీళ్ళకి. అందువల్ల గురుడు దశమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల అనుకున్న ఉద్యోగం కూడా సాధించలేకపోతారు. ఉద్యోగం రావాలనుకున్న 10 ఇంటర్వ్యూలకు వెళ్తే 4-3 దాంట్లో సెలెక్ట్ అవ్వటం, 10 మందిలో 4 సెలెక్ట్ అవుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేవారు. మిగతా 6 నిరాశ ఎదురవుతూ ఉంటుంది ఉద్యోగపరంగా. అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే సంవత్సరం ఎవరికైతే వివాహం కానీ స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి మిగతా గ్రహాల అనుకూలత వల్ల వివాహం జరిగి తీరుతుంది ఖచ్చితంగా. అట్లాగే సంతానం సమస్యతో బాధపడే వారికి రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి కొంచెం అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించాలి ఈ రాశివారు, సింహరాశి. అట్లాగే రాహు అనుకూలతగా లేరు, అష్టమ రాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నరాలకు సంబంధించి ఇబ్బందులు అలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించడం వల్ల ఆ సింహరాశి వాళ్ళు బాగుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా అనుకూలతగానే ఉంటుంది, కొంచెం పర్వాలేదు. అయితే రాహు వల్ల ఏమిటంటే చికాకులు సమస్యలు, అంటే అనుకున్న షేర్లు ఉన్నట్టుగా ఒక్కసారి పడిపోవటము, ఇలాంటి వాటి వల్ల ఏమిటంటే మానసికంగా కృంగిపోవడం, ఇబ్బందులు పడటం, ఇట్లాంటివి షేర్ మార్కెట్ ద్వారా ఇబ్బందులు చవిచూడాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం కొంచెం పర్వాలేదు, కానీ వ్యాపారస్తులు కూడా ఈ రాశిలో ఉండేవారు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి, లేదంటే నష్టాలు చవిచూడాల్సి వస్తూ ఉంటుంది వ్యాపారస్తులు. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది సింహరాశికి. అందువల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తలు వహించి, వీళ్ళు ఎందువల్ల అంటే గ్రహాలకు అధిపతి రవి కాబట్టి, రాశ్యాధిపతి రవి అవుతాడు కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని ధీమాగా ఉంటారు. కానీ అనుకున్నటువంటి రీతిలో రియల్ ఎస్టేట్లో భూములు క్రయ విక్రయాలు అయితే జరగవు, కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే ఇంకా సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో సినీ పరిశ్రమ వారు, వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సినిమా హిట్ అవుతుందని సినిమా
అక్కడ యావరేజ్లో వెళ్ళటం అట్లా ఇబ్బందులు పడటం, సినీ రంగం అలాగే నాటక రంగం అంతా కూడా కొంచెం యావరేజ్గా వెళ్తూ ఉంటుంది ఈ రాశిలో ఉండేవారికి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ రాశిలో ఉండేవారు ఎవరు కూడా విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎంతో ఎందుకంటే లగ్న అనుకూలత ఉంటే మాత్రం సాధిస్తారు తప్పితే రాశి అనుకూలత అయితే లేదు. అందువల్ల ఖచ్చితంగా ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే రాజకీయ పరంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఏ రకంగా చూసుకున్నా రాజకీయ పరంగా అయితే వీళ్ళు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతికూల పరిస్థితులు. ఎందువల్ల అంటే కోర్టు సమస్యలు, భూ సమస్యలు, వాటితో ఎట్లాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అనుకున్నటువంటి ఈ కోర్టు వ్యవహారాలు అయితే ప్రతికూలతలే ఉన్నాయి తప్ప అనుకూలత లేదు. వాయిదాలు పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడే యోగం 10 మందిలో ఒక ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా వాయిదా పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట మొత్తం మీద చూసుకున్నట్లయితే. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయంలో వీళ్ళు కోత కోసే సమయానికి వానలు రావడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త అయితే వహించినట్లయితే మాత్రం కనీసం నష్టపోకుండా కనీసం పెట్టుబడికి ఎంతైతే పెట్టుబడి పెట్టారో పెట్టుబడితో బయటపడే అవకాశాలు ఉంటాయి. అందులో వ్యవసాయ పరంగా కూడా అంతగా ఈ రాశి వారికి బాగోలేదు. వ్యవసాయ పరంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహు అష్టమంలో సంచారం చేయటం వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అష్టమ రాహుకి దోష పరిహారార్థం ఇక రాహుకి జపం చేయించుకోవడం, మినుములు దానం ఇవ్వటం, అట్లాగే శని సంచారం సప్తమస్థాన శని సంచారము, దశమస్థాన గురు సంచారము వల్ల శనికి నువ్వుల దానము, గురుడికి శనగల దానం ఇవ్వడం ద్వారా గురు బలం కలిగి చక్కగా వీళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు అనుకున్నవన్నీ సాధించడం జరగడం అది జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం, పరీక్షాకాలంగా ఉంటుంది. అయితే కొన్ని గ్రహాల అనుకూలత ఉన్నాయి కాబట్టి గట్టిగా నిర్ణయం తీసుకుని గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఆ సమస్యల నుంచి అధిగమించి సుఖంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సింహరాశి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? కన్యారాశ్యాధిపతి బుధుడు. ఈ యొక్క కన్యారాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 5, అవమానం 2. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ కన్యారాశి కొంచెం మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే సప్తమ జన్మస్థానాల్లో రాహుకేతు సంచారం జరుగుతుంది. ఈ రాహుకేతు సంచారం జరగడం వల్ల రాహుకేతువులు కొంచెం ఇబ్బందులు ఇక్కట్లు కలిగజేస్తూ ఉంటారు. సర్పదోషకారకుడు. అందువల్ల అలాగే నరదృష్టి నరఘోషకారకుడు రాహుకేతువులు అవటం వల్ల కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది ఈ రాశివారు. కన్యారాశి వారి పరంగా చూసుకున్నట్లయితే విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా చదివిన చదువు జ్ఞాపశక్తి రాకపోవటము, సరిగా పరీక్ష రాయలేకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మిశ్రమ ఫలితాలంటే గట్టి ప్రయత్నం చేయాలి. వీళ్ళు చదువులో రాణింపు కావాలి అంటే గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రాణింపు అనేది వస్తుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా గట్టి ప్రయత్నాలు చేసుకుంటే మాత్రం వీళ్ళు ఉద్యోగంలో సాధింపు వస్తుంది. మిశ్రమ ఫలితాలు అంటే సామాన్యంగా ఉంటాయి. అంటే అటు పూర్తిగా ప్రతికూలత కాదు, పూర్తిగా అనుకూలత కాదు. అందువల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఉద్యోగాలు కూడా ప్రయత్నం గట్టిగా చేస్తే మాత్రం ఉద్యోగం వచ్చి తీరుతుందరో సందేహమే లేదు. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులు కూడా గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి సంబంధాలు రావడం, సంబంధం సెటిల్ అవ్వడం, వివాహం జరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రయత్నం అయితే ఆపకుండా చేయాలి. వీళ్ళు 1-2 ప్రయత్నాలు చేసి నిరాశాజనకంగా ఉండకుండా 4-5 ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానపరంగా చూసేవారు కూడా సంతానం కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే 10 మందిలో 4-5 వరకు అనుకూలతలు ఉంటాయి. అదే మిశ్రమ ఫలితాలు. అందువల్ల సంతానపరంగా కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అయితే రాహుకేతు సంచారం వల్ల ఈ సంతాన సమస్యలు ఇబ్బందులు కొంచెం వస్తూ ఉంటాయి. త్వరగా సంతానం కలగకపోవడం, లేదా కొంచెం దోషాలుగా ఉండడం వల్ల, సర్పదోషాలు ఉండడం వల్ల ఆలస్యం కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతాన యోగం కూడా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడేవారు కూడా కొన్ని అనుకూలతలు కొంచెం ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మంచి సంతానం అది రావడం అనేది జరుగుతుంది సంతానపరంగా. అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలే వస్తాయి. లాభాలు ఆర్జించడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారానికి తగ్గట్టుగా పెట్టుబడికి తగ్గట్టుగానే లాభం రాదు. ఎంత పెట్టుబడి పెట్టామో పెట్టుబడి మాత్రం వస్తుంది. అందువల్ల వ్యాపారం కొంచెం జాగ్రత్తగా వహించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో
కొన్ని నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ఇబ్బందులు ఇక్కట్లు ఈ రాశి వారు ఎదురు చూసుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే భూమి కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్న భూమినే మళ్ళీ కొనడం, ఇట్లాంటి డబ్బుల ఇబ్బందులు లాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. అట్లాగే కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతునే వారికి 10 మందిలో ఒక 3కి అవకాశాలు ఉంటాయి. మిగతా వారు 7గురు కూడా నిరాశాజనకంగానే ఉంటుంది. అందువల్ల కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలతలు తక్కువగానే ప్రతికూలతలే ఉన్నాయి. అందువల్ల కోర్టు సమస్యలు కూడా అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. ఆ కోర్టు సమస్యల నుంచి బయటపడాలంటే, ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కోర్టు అనుకూలత తీర్పు రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్లాగే స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి, లేదంటే నష్టాలు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడి కొంచెం ఆర్చి షేర్లు అన్ని మంచి షేర్లు పెట్టుబడి పెట్టకపోతే మాత్రం నష్టాలు. ఎందువల్ల అంటే గ్రహానుకూలత తక్కువగా ఉంది, వీళ్ళు పెట్టడం చూసే పెడతారు, కానీ దైవానుగ్రహం లేకపోవడం వల్ల షేర్ పడిపోవడం, షేర్ వల్ల ఇబ్బందులు పడటం ఇట్లాంటి చూడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాశివారు. ఎప్పుడైతే జాగ్రత్త వహిస్తారో షేర్ మార్కెట్లో వాళ్ళు కింద పడిపోకుండా నిలబడటం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల షేర్ మార్కెట్ అంత మాత్రంగా ఉంది, జాగ్రత్త వహించాలి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా ఓట్ బ్యాంకింగ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు గట్టి ప్రయత్నాలు చేయాలి. గట్టి ప్రయత్నం చేసి గట్టిగా వాక్చాతుర్యంతో మాట్లాడగలిగి ప్రజలను పొందగలిగితే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మిశ్రమ ఫలితాల్లో. కాబట్టి రాజకీయ పరంగా ఎదగాలన్నా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది వీళ్ళు. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఆరోగ్య సమస్యలు, నరాలకు సంబంధించి సమస్యలు అలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు వహించినట్లయితే ఈ రాశివారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే యోగం అది ఉంటుంది ఖచ్చితంగా. మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే వ్యవసాయ పరంగా చూసినట్లయితే వ్యవసాయం కూడా పంటల సందర్భంలో కొంచెం జాగ్రత్త వహించాలి. లేదంటే పంట గాలికి పడిపోవటము, లేదంటే కోతకు వచ్చే సమయానికి ఏదో వాన రావటము, ఇలాంటి ఇబ్బందులు చూడాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల వ్యవసాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఒక పంట అయితే లాభిస్తుంది, కానీ రెండవ పంట నష్టపోవాల్సి వస్తుంది ఎక్కువగా. అందువల్ల మిశ్రమ ఫలితాలే వస్తాయి వ్యవసాయ రంగంలో చూసినట్లయితే. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఖచ్చితంగా కొంచెం సమస్యల నుంచి బయటపడే యోగం ఉంటుంది. అవి ఏమిటంటే రాహుకేతువులు సంచారం బాగోలేదు ఈ రాశికి. అందువల్ల రాహుకి కేతువుకి మంగళవారం ఇష్టం కాబట్టి మంగళవారం నియమాలు పాటించడము, మంగళవారం నాడు ఉలవలు మినుములు దానం ఇవ్వటము, రాహుకేతువులు జపాలు చేయించుకోవటము, అలాగే సర్పశాంతి చేయించుకోవటము, దృష్టి దోషాలు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదృష్టికి ఈ యొక్క సుదర్శన నారసింహ హోమం విశేషంగా చేయించుకోవటము, సుదర్శన హోమాలు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క నరదృష్టిని అధిగమించి వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ రాశికి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఆ పథకాలను అనుకూలంగా మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కన్యారాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది గురువు గారు? తులారాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల, శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారు శుభ ఫలితాలు వినే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజం 1, అవమానం 5. అవమాన భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంపాదన ₹2 సంపాదన, ₹8 ఖర్చు అన్నారు. మరి శుభంగా ఉంటుందని చెప్తున్నారు. ఏమిటని అనుమానం కూడా రావచ్చు. ఎందువల్ల అంటే ఏదైనా ప్రాపర్టీ కొనటం అట్లాంటివి చేయటం ద్వారా వీళ్ళు ఏమిటంటే అప్పుగాల పక్కన ఉంటుంది కాబట్టి వీళ్ళకి వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే గౌరవ మర్యాదల విషయంలో ఒకళ్ళే గౌరవిస్తారు, నలుగురు ఎక్కువగా అవమానించడం జరుగుతుంది. 1, 5 కాబట్టి. అయితే ఈ యొక్క మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు అవన్నీ ఉన్నాయి. తులారాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల, శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల, అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ కూడా దానివల్ల బాధింపులు పెద్దగా ఉండవు, బాధపడే యోగం పెద్దగా ఉండదు. గురుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగాలు అవి ఉంటాయి ఖచ్చితంగా. విద్యాపరంగా చూసుకున్నట్లయితే అష్టమ గురుడు వల్ల అనుకున్నటువంటి రీతిలో పాస్ అవ్వలేకపోయినప్పటికీ కూడా కొంచెం వరకు పర్వాలేదు వీళ్ళు. ఎందువల్ల అంటే మరి ఫస్ట్ ర్యాంకులో కాకపోయినా సెకండ్, థర్డ్ ర్యాంకులో అయినా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. జ్ఞాపకశక్తి కొద్దిగా తగ్గుతుంది. అందువల్ల జ్ఞాపకశక్తి మెరుగు పెంచుకోవడానికి దక్షిణామూర్తి కవచం పారాయణ చేయటం విశేషం. అష్టమంలో గురుడు వల్ల. అలాగే ఉద్యోగ సమస్యలతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. వాటికి గురు బలం తక్కువగా ఉన్న అష్టమ గురుడు వల్ల కొంచెం
యోగాలు తక్కువగా ఉంటాయి. అనుకున్న ఉద్యోగాలు రాణింపలేకపోవడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం, అలాగే ఉద్యోగంలో పైకి ఎదగాలనే ఉద్దేశంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రతికూలతలు రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి గురుడు వల్ల. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకి మిగతా గ్రహానుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. సంతానం లేని వారికి సంతానం కూడా మంచి శుభవార్త వింటారు. ఖచ్చితంగా మంచి సంతానం. శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల తులారాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువగా ఆడపిల్ల పుట్టే యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఒక 60% వరకు ఆడపిల్ల స్త్రీ సంతానం ఎక్కువగా పుట్టే యోగాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమ గురుడు ఒక్కడే ఇబ్బందిగా ఉన్నాడు. వేల్లో కేతు ఉన్నాం అంటే 12వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండడము అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట రాశివారు. అందువల్ల ఏదైనా గుడికి వెళ్దాం, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దామని ఆలోచన శక్తి ఆ రకంగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. రాహు మంచి స్థానంలో ఉన్నాడు, శని మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశికి. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు మంచి అధికంగా ఉండడము, వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయటం, ఇంకా కొత్తవి తీసుకోవడం, ప్రాజెక్టులు అవన్నీ కూడా వర్క్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది తులారాశి వారికి. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్న శుక్రుడి అధిపతి స్టాక్ మార్కెట్ శుక్రుడి అధిపతి కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లాభాలు అవి ఆర్జించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే మనకు ఆరోగ్య విధంగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందువల్ల అంటే ద్వాదశంలో కేతు వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించాలంటే చిన్న పరిహారాలు చేసుకోవడం. మొత్తం మీద ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి. ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే నరదృష్టి నరఘోళ ఇదంతా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మంగళవారం నాడు మంజుపాస్పద హోమం, మంజుసూక్త హోమం, మంజుసూక్త పారాయణ, ఆంజనేయ స్వామికి సింధూరార్చన ఇట్లాంటివి చేయడం ద్వారా ఈ నరఘోష నుంచి విముక్తి చెందడం అనేది జరుగుతుంది. అట్లాగే సినీ పరిశ్రమ సినీ వ్యవహారంగా చూసుకున్న సినిమా వారు కూడా మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అవన్నీ రిలీజ్ అవ్వటము, మంచి పేరు తెచ్చుకోవటం అట్లాంటివి జరుగుతాయి. రాజకీయ పరంగా చూసుకున్న శుక్రుడు అధిపతి రాజకీయాన్ని కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తులారాశిలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పదవులు సాధించడము, రాజకీయంగా ఎదుగుదలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరంగా కోర్టు వ్యవహారాల్లో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏవైతే సమస్యలతో ఉన్నారో ఒక 70% వరకు కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడే యోగాలు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క అష్టమంలో గురు సంచారం ఒకటే ఇబ్బందిగా ఉంది కాబట్టి గురుడికి కొంచెం జపం చేసుకోవడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయట. అలాగే ద్వాదశంలో కేతు సంచారం అది ఒకటి ఇబ్బందిగా ఉంది కాబట్టి కేతువుకి ఉలవల దానం ఇవ్వడం, కేతువు జపం చేసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్య నుంచి బయటపడి చక్కగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. తులారాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు, గురుడు అనుకూలంగా ఉన్నాడు, రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల గ్రహానుకూలత ఎక్కువగా ఉంది. అర్ధాష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం పెద్దగా చూపించదు. ఆరోగ్య సమస్యలు మాత్రం వస్తాయి. ఆరోగ్య సమస్యల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అట్లాగే 5ంట 11ంట రాహుకేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది. వీళ్ళకి రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధ గురు శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మంచి యోగాలు అన్నీ కూడా వినవలసి వస్తుంటాయి. మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చును. విద్యాపరంగా చూసుకున్నట్లయితే జ్ఞాపశక్తి పెరిగి గతంలో కంటే ఈ సంవత్సరం మంచి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి మంచి విద్యలో మంచి అధిగమించి మంచి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అనుకూలత అనేది ఉంటుంది. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కుజుడు అధిపతి అవ్వడం వల్ల కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి వ్యాపారం చేస్తున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కుజుడు అధిపతి అవ్వడం వల్ల కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్లో లాభాలు సాధించడం అనేది జరుగుతుంది. వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయానికి అధిపతి చంద్రుడు అయినప్పటికీ కూడా చంద్రుడు కుజుడు మిత్రులే కాబట్టి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం కూడా అనుకూలంగా ఉంది. పంటలు 2 పంటలు బాగా పండడం అది జరుగుతుంది. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నా ఈ కుజుడు అధిపతి అవ్వడం వల్ల స్టాక్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది. ప్రతికూలతలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే షేర్లు అవన్నీ జాగ్రత్తగా ఆచితూచి వేయడం, అవన్నీ పెరగడం, పడిపోయిన షేర్లు మళ్ళీ ఎదుగుదల రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఎందువల్లంటే వ్యాపారం బాగుంది కాబట్టి
ఖచ్చితంగా షేర్ మార్కెట్ బాగుంటుంది. అందువల్ల షేర్ మార్కెట్లో విజయగాథను ఎగురవేయడం, షేర్ మార్కెట్లో షేర్లలో లాభాలు పొందడం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అట్లాగే సంతానం లేని వారికి కూడా శుభవార్తలు వింటారు, మంచి సంతాన యోగం కలుగుతుంది. ఖచ్చితంగా సంతాన సమస్యల నుంచి అధిగమించి చక్కగా సత్సంతాన ప్రాప్తి అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశి అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాక్చాతుర్యత ఎక్కువగా ఉంటుంది, బాగా మాట్లాడగలుగుతుంటారు వీళ్ళు. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల కుజుడు వాగ్దాటిని ఇస్తాడు ఖచ్చితంగా. అందువల్ల వాక్చాతుర్యం ఎక్కువగా ఉండడం వల్ల రాజకీయ పరంగా వృశ్చిక రాశిలో ఉండేవారు ఖచ్చితంగా విజయగాథను ఎగరవేయడం అనేది జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఉండేవాళ్ళు కూడా అనుకూల తీర్పులే వస్తాయి, ప్రతికూలతలు తక్కువగానే ఉన్నాయి. అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఒక విశేషమైన యోగ కాలంగా చెప్పవచ్చు. ఈ యొక్క శని ఒక్కడే ఇబ్బందిగా ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఏదైనా ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా, ఏదైనా పొలం కొనాలన్నా వీళ్ళకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా కొని తీరుతారు, అందులో సందేహమే లేదు. ఏదైతే అనుకుంటారో అనుకున్న కోరికలు అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి యోగదాయకమైన కాలంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క శనికి మాత్రం పరిహారం చేయదు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే అర్ధాష్టమ శని వల్ల అంతగా బాధింది. ఎందుకంటే మిగతా గ్రహ అనుకూలత ఉండడం వల్ల అయినప్పటికీ కూడా శని పరిహారం చేసుకుని శనివార నియమాలు పాటించడం ద్వారా ఎక్కువగా మంగళవార నియమాలు, ఇందువల్ల నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే ఖచ్చితంగా మంగళవార నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, శివాభిషేకం చేసుకోవడం ఇత్యాది కర్మలు ఆచరణ ద్వారా ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయన్నమాట. వృశ్చిక రాశి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? ధనురాశ్యాధిపతి గురుడు అవడం వల్ల, గురుడు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ఈ రాశికి పరంగా చెప్పాలనుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 7, అవమానం 5. అయితే గ్రహానుకూలత అనేది అనుకూలంగానే ఉంది ధనురాశికి కూడా. ఈ ధనురాశ్యాధిపతి గురుడు అవడం వల్ల, గురుడు అనుకూలంగా ఉండటం వల్ల మనకి అర్ధాష్టమంలో రాహు సంచారం చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మిగతా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఇబ్బందులు అయితే ఏమీ లేవు. శని మంచి స్థానంలో ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ ఆయన మంచి స్థానాల్లో ఉన్నాయి. కుజుడు అనుకూలంగానే ఉన్నాడు. అయితే ధనురాశి పరంగా చూసుకున్నట్లయితే విద్యాపరంగా విద్యార్థులు మంచివి విలువైన చదువులు చదవటము, మంచి పేరు తెచ్చుకోవడం. ఎందుకంటే రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల డాక్టరు, కలెక్టరు, సిఏ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. ఖచ్చితంగా అటువంటి చదువుల్లో రాణింపు అనేది కనిపిస్తుంది ధనురాశిలో ఉండేవారికి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం అనుకూలతలే ఉంటాయి, ప్రమోషన్స్ రావడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే గ్రహానుకూలత బాగుంది, శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం కావాల్సిన వారు కూడా రాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా సంతానం కలిగే యోగం అయితే ఉంది. సర్పదోషాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రాహు వల్ల సర్పదోషాలు వస్తూ ఉంటాయి. వల్ల సర్పదోషానికి సర్పశాంతి పూజ, సర్పసూక్త పారాయణ ఇలాంటివి చేసుకోవడం ద్వారా సర్పదోషాల నుంచి బయటపడి చక్కటి సంతానం పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి. అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ధనురాశి గురుడు బాగుండడం వల్ల వ్యాపారం బాగుంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపార రంగంలో విజయగాథను ఎగరవేయడం అనేది జరుగుతుంది. క్రయ విక్రయాలు చక్కగా సమృద్ధిగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వ్యాపారం అనుకూలత అనేది వస్తుంది, వ్యాపారంలో లాభాలు సాధించడం జరుగుతుంది. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ కూడా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా జాగ్రత్తగా పెడతారు ఆచితూచి, దానివల్ల లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్న గురుడు అనుకూలంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా
ఖచ్చితంగా వీళ్ళు భూములు కొనిపించగలుగుతూ ఉంటారు. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూలతలు అయితే అంతగా లేదు. కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, అయితే మరీ అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే లేదు. ఎందువల్లంటే రాహు వల్ల చికాకులు వస్తూ ఉంటాయి, అంటే వస్తాన్న కస్టమర్ రాకపోవటము సైట్కి, ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని ఎదురు చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది చెప్పవచ్చు. ఎందుకు కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సమస్యల నుంచి కొంచెం బయటపడే యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గురుడు బలంగా ఉన్నాడు, గురుడు బలంగా ఉండడం వల్ల అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ధనురాశికి కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గురుడు వల్ల రాహు ఇబ్బంది వల్ల రాహు అర్ధాష్టమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు గెలిచే అవకాశాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నాలు చేసినట్లయితే, గట్టి ప్రయత్నం చేసినట్లయితే ధనురాశి వారు గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా మనకు చెప్పాలనుకుంటే వైద్యపరంగా చూసుకున్నట్లయితే, ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించి ఇబ్బందులకు వస్తుంది. జాగ్రత్తగా ఉండడం, ఎందుకంటే న్యూరాలజీ, బ్రెయిన్కి సంబంధించి కానీ అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా, ఎందుకంటే రాహు అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు వల్ల నరాలకు సంబంధించి వ్యాధులు వస్తూ ఉంటాయి, పెరాలసిస్ అలాంటివి రావడం, ఇట్లాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి రాహు ప్రతికూలంగా ఉండటం వల్ల. మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్య, ఉద్యోగం పరంగా, ఆరోగ్యపరంగా ఈ రాశికి నరదృష్టి, నరగోళ ఉండడం వల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ రాశి అనుకూలతలే ఉన్నాయి ప్రతికూలతల కంటే కూడా. అందువల్ల జాగ్రత్త వహించి ఈ యొక్క అర్ధాష్టమ రాహు ఒక్కడే ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి కొంచెం శాంతి పూజలు చేయించుకొని, రాహుకి జపాలు చేయించి, మినుములు దానం ఇవ్వడం ద్వారా, సర్పసూక్త పారాయణ చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూల యోగాలు అయితే వస్తాయన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలాలే ఉన్నాయి, ప్రతికూలాల కంటే కూడా చెప్పవచ్చున్నాను. ధనుసు రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? మకర రాశ్యాధిపతి శని. ఆ శని ద్వితీయంలో భాగ్యస్థానం, రెండో స్థానంలో సంచరించడం వల్ల భాగ్యాధిపతి బాగుంటాడు. అందువల్ల 14 ఆదాయం, 14 ఖర్చు, అంటే ఎంత ఆదాయం వస్తే అంత సమానంగా వెళ్ళిపోతుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. అయితే ఈ శని భాగ్యస్థానంలో ఉండడం, గురుడు పంచమంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలత, గురుబలం ఉంది ఈ రాశికి. గురుబలం వల్ల దేన్నైనా సరే అవలీలగా సాధించగలుగుతారు. ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే వ్యాపారం చేయాలి అనే దృఢ సంకల్పం నిర్ణయం చేసుకుంటారు. దానివల్ల ఖచ్చితంగా వ్యాపారం పెట్టడం, వ్యాపారంలో ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే ఈ రాశిలో ఉండేవారికి విద్యాపరంగా గురుడు బాగున్నాడు కాబట్టి మంచి విద్య చదవడం, మంచి ఉద్యోగంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఉద్యోగస్తులకి మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే గురుడు బలంగా ఉన్నాడు, భాగ్యంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వటము, మంచి సంపాదించుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నా వ్యాపారం అనుకూలత ఉంది. ఖచ్చితంగా వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగా చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అందువల్ల వ్యాపారం కూడా చాలా బాగుంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే వ్యవసాయం, పంటలు కొంచెం శని ద్వితీయంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి పంటలు అనుకూలంగానే ఉంటాయి, ప్రతికూలతలు అయితే ఉండవు. దాని గురించి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. ఇంకా చెప్పాలనుకుంటే ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని వెళ్ళిపోయే చివరి దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 3వ దశ వాళ్ళకి జరుగుతోంది. ఆ 3వ దశ ఉండడం వల్ల ప్రతికూలతలు అయితే అంతగా ఉండవు. ఎందుకంటే వెళ్ళే ముందు మంచి చేస్తాడు అనేది చెప్పబడింది అందువల్ల శాస్త్రంలో. అందువల్ల ఈ శని అనుకూలత వల్ల కొంచెం సమస్యలు అయితే ఉంటాయి. ఆరోగ్య సమస్యల గురించి కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. మిగతా పరంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో విజయకేతనం ఎగురవేయడం, మంచి షేర్లు కొనడం, మంచి లాభాలు పొందడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఈ రాశిలో ఉండేవారు ఖచ్చితంగా పదవులు సాధించడం అనేది జరుగుతుంది. అట్లాగే సినీ పరిశ్రమ, సినీ రంగంలో ఉండేవారు కూడా వాక్చాతుర్యం, వీళ్ళు చక్కగా మాటకారతనంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఒక సిస్టమేటిక్గా ఉండడం అని వీళ్ళకి అలవాటు అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా ఈ యొక్క సినీ రంగంలో కూడా అభివృద్ధి ఉండడం, వీళ్ళు ఎవరైతే సినిమాల్లో నటిస్తున్నారో వాళ్ళందరూ కూడా విజయకేతనం ఎగురవేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా సినిమాల్లో కూడా బ్లాక్ బాస్టర్ మూవీస్ మంచిగా
రాణింపు ఆదరణ అదంతా కూడా జరుగుతుంది సినీ రంగంగా చూసుకున్నట్లయితే. ఇంకా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు పరంగా సమస్యల నుంచి బయటపడే యోగాలు ఎక్కువగా ఉన్నాయి, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు ఈ పరంగా చూసుకున్నట్లయితే. అయితే నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, అందువల్ల నరదృష్టి నరఘోష వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి, జాగ్రత్తలు వహించాలి. రియల్ ఎస్టేట్ రంగం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలత అయితే లేదు. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూలతలే ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విజయగతిని ఎగురవేయచ్చు అనమాట. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఈ రాశి వారికి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉండటము, ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే శనివారం నియమాలు పాటించడము, నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల సుదర్శన నరసింహ హోమం చేయటము, ఆంజనేయ స్వామికి విశేషంగా మన్యు పాశుపత హోమం చేయడం ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ నరదృష్టి నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఉండడం అని తెలియజేస్తున్నాను. మకర రాశి గురించి అందరికి అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? కుంభరాశి అధిపతి శని. ఈ శని అవటం వల్ల శని జన్మంలో ఉన్నాడు, జన్మ శని కారకుడు, అన్ని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాడు. 14 ఆదాయం 14 ఖర్చు చేయిస్తాడు. అట్లాగే రాజభోజం 6, అవమానం 1. అంటే గౌరవం అయితే ఎక్కువగా ఉంటుంది కానీ అవమాన భారం ఒకటే ఉందన్నమాట. ఒకళ్ళే అవమానిస్తూ ఉంటారు, 5 గౌరవిస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం ఉంటుంది వీళ్ళకి కుంభరాశికి. అయితే లగ్నాధిపతి రాశ్యాధిపతి శని అవటం వల్ల కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు చేసేటువంటి విద్యలో రాణింపు లేకపోవడము, ఉద్యోగంలో సమస్యలు తలెత్తడము, ఇట్లాంటి ఉద్యోగంలో డిమోషన్స్ అవ్వటము, లేకపోతే ఉద్యోగంలో తీసివేయటము, ఇట్లాంటి సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయి ఏలినాటి శని ప్రభావం వల్ల. అట్లాగే వ్యాపారం కూడా అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది, వ్యాపారాలు తీసేయటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా సరిగ్గా లాకపోవటము, సరిగ్గా ఇబ్బందులు, క్రయ విక్రయాలు సరిగ్గా జరగకపోవటము అట్లా ఉంటుందన్నమాట. వ్యాపార పరంగా చూస్తే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా సరే రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతంత మాత్రం, ఎందుకంటే శని అనుకూలంగా లేడు. శని అనుకూలంగా ఉంటే అన్ని అనుకూలతలు వస్తాయి. శని ప్రతికూలంగా ఉన్నాడు, అందువల్ల ఎప్పుడైతే శని ప్రతికూలంగా ఉన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది. అట్లాగే ఆరోగ్యపర సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే జన్మంలో శని ఉండటం, ఏలినాడు శని ప్రభావం, ఆరోగ్యం అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశివారు. ఈ రాశిలో ఉండేవారు అందరూ కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. వాటి గురించి చెప్తాను నేను తర్వాత. ఇంకా చెప్పాలి అంటే రాజకీయ పరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు గడ్డికాలంగా చెప్పచ్చు. ఎందువల్లంటే రాజకీయంలో ప్రజల ఆదరణ మన్ననలు పొందలేకపోతారు, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోవాల్సి వస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారు. అట్లాగే సినీ పరిశ్రమ, సినీ రంగంలో వాళ్ళకి కూడా ప్రతికూలతలే. అనుకున్న సినిమా హిట్ అవుతుందని సినిమా ఫ్లాప్ అవటం, లేదా యావరేజ్లో వెళ్ళిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. సినీ రంగంలో ఉండేవారు కూడా గ్రహానుకూలత తక్కువగా ఉంది కాబట్టి శని పరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది వీళ్ళు. ఇట్లా చెప్పాలనుకుంటే ఆరోగ్యపరంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు కూడా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందువల్లంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా అడుగు వేయాలి, లేదంటే స్టాక్ మార్కెట్లో కూడా నష్టాలను ఈ రాశి గ్రహానుకూలత లేకపోవడం వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు ప్రతికూల తీర్పులు వస్తాయి, అనుకూల తీర్పులు అయితే రావు. కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు ఎవరైనా విడాకులు తీసుకుందామంటే విడిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు అయితే వహించాలి, లేదంటే కోర్టు వ్యవహారాలు ప్రతికూలతనే ఉంటాయి. కోర్టు సమస్యలు వీళ్ళకి అనుకూలంగా అయితే రావు, ప్రతికూలంగా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వివాహం పరంగా చూసుకున్నా వివాహం ఆలస్యం అవడము, లేదంటే వివాహం అవ్వకపోవడము, సంతాన సమస్యలతో ఇబ్బంది పడటం. ఈ సంవత్సరం కూడా వివాహం కానీ స్త్రీ పురుషులకి కొంచెం ఇబ్బందులు వస్తాయి. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలగకపోవడము, ఇలాంటి ఇబ్బందులు అవన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశికి శని కేతువులు బాగోలేదు. ఈ శని కేతువులు బాగోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఆ శని వల్ల జన్మంలో శని, ఏలినాడు శని ప్రభావం వల్ల, ఈ శని కేతువుల దోషాల వల్ల ఖచ్చితంగా సమస్యలు తలెత్తుంటాయి. అందువల్ల శనికి కేతువుకి పరిహారం, శనికి జపం చేయించుకోవటము, నువ్వులు దానం ఇవ్వటము, కేతువుకి ఉలవలు దానం ఇవ్వటం, కేతువుకి జపం చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను జరిగిస్తారు. మంగళవారం నియమం, శనివారం నియమం పాటించడం ద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తున్నారు. కుంభరాశి గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు?
మీనరాశ్యాధిపతి గురుడు తృతీయంలో ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావము, జన్మ రాహువు, సప్తమ కేతువు వల్ల ఈ రాశికి ప్రతికూల పరిస్థితులు ఏమన్నాయి, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. 11 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజం 2, అవమానం 4గా పరిగణించబడుతోంది. అయితే ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి మీద ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల గురించి చాలా జాగ్రత్త వహించాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురు అనుకూలత అంతగా లేకపోవడం వల్ల చదువు విషయంలో కూడా జ్ఞాపకశక్తి సరిగా లేకపోవడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారు కూడా ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. గట్టి ప్రయత్నాలు చేస్తే కానీ ఉద్యోగం సాధించలేకపోవడం, అలాగే ఉద్యోగంలో ఉండేవారు అందులో డిమోషన్స్ రావడం, ప్రమోషన్స్ గురించి ఎదురు చూసేవాళ్ళు ప్రమోషన్ రాకపోవడం, ఈ సంవత్సరం కూడా అలాగే సాగడం, ఇట్లాంటి ఇబ్బందులు అయితే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గట్టి ప్రయత్నాలు చేస్తే కానీ ఈ యొక్క దోషాల పరిహారం చేసుకుంటే కానీ వీళ్ళకి త్వరగా వివాహం జరగకపోవడం అది జరుగుతుంది. అట్లాగే సంతాన సమస్యలతో ఉండేవారు కూడా రాహుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి సంతానం కూడా శుభవార్తలు వినడం అనేది కొంచెం కలగానే ఉంటుంది. అందువల్ల సమస్యల నుంచి పరిగణించాలంటే కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏదైనా శుభవార్తలు వినే యోగాలు అవి వస్తూ ఉంటాయి. యోగాలు అనుకూలంగా చేసుకుంటే యోగం వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు నిరాశాజనకంగానే ఉంటుంది. అట్లాగే వ్యాపార రంగంలో ఉండేవారు ఏలినాటి శని ప్రభావం వల్ల మంచినీరుప్రాయంగా ధనం ఖర్చు అవడం, పెట్టుబడులు పెడతారు, ఆ పెట్టుబడులు తగ్గటువంటి వ్యాపారం సరిగ్గా జరగకపోవడం, ఇబ్బందులు చూడాల్సి వస్తూ ఉంటుంది. వ్యాపారం కూడా అంత మాత్రమే. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా భూములు కొంటారు కానీ క్రయ విక్రయాలు జరగడం ఎక్కువగా జరగదు, దానివల్ల ఇబ్బందులు చూడాల్సి వస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు రావడం, లేదా పంట నీట ములగడము, లేదా పంట సరిగా పండకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువల్ల వ్యవసాయం పంటలు పండించే వారందరూ కూడా పంటలు కూడా కొంచెం క్రయ విక్రయాలు తక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. అట్లాగే సినీ రంగంలో ఉండేవారు కొంచెం అనుకున్నటువంటి విజయాలు సాధించలేకపోవడం, ఇక్కట్లు ఎదురవ్వడము, ధనం సరిగా చేతికి అందకపోవడము, సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు అనేవి చూడాల్సి వస్తుంది మీనరాశిలో ఉండేవారు. అట్లాగే రాజకీయ రంగంలో ఉండేవారు కూడా సరైన వాక్చాతుర్యత లేకపోవడం వల్ల నా యొక్క రాజకీయంలో కూడా ఓటు బ్యాంకింగ్ లేకపోవడం, ఓడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్టయితే మాత్రం గట్టి ప్రయత్నం చేసినట్టయితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినా ప్రయత్నం చేస్తే మాత్రం సాధించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సమస్యలు కూడా అనుకూలత లేదు. ఎందువల్లంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కోర్టు అనుకూలత లేకపోవడం, ప్రతికూలతలు ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది కోర్టు సమస్యల నుంచి కూడా. అలాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్టు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ పెట్టుబడులు పెట్టే వాటిలో లాభాలు రాకపోవడం వల్ల నష్టం రావడం, ఇలాంటి కొంచెం జాగ్రత్త వహించాలి. షేర్లు అవి కూడా పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీన రాశిలో ఉండేవారు. ఏలినాటి శని ప్రభావము ఖచ్చితంగా ఎక్కువగా ఉంది. జన్మ రాహు, సప్తమ కేతువు వీటి దోషం వల్ల ఎక్కువ ఇబ్బందులు, ఎందుకంటే 3 రాశులు కూడా కూడా ఎక్కువ ఇబ్బందులు కలిగజేసే గ్రహాలే కాబట్టి శని రాహు కేతువులకు పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళు ఈ సమస్యల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించి ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తాం. జన్మరాహువు, సప్తమ కేతువు, ఏలినాటి శని ప్రభావం వల్ల శనివార నియమాలు పాటించడము, అనేక మంగళవారం నియమాలు పాటించడము, శని రాహు కేతువులు జపాలు చేయడం ద్వారా వాళ్ళకి చక్కగా అనుకూల యోగాలు వస్తాయన్నమాట. మీనరాశి గురించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. విన్నారు కదా, గురువుగారు ద్వాదశ రాశుల గురించి ఎంతో చక్కగా చెప్పారు. మరి గురువుగారు చెప్పినటువంటి ఈ పరిహారాలను కూడా మీరు అందరూ పాటించండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం. నమస్కారం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.